హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. ఈరోజు నేనైతే ఉదయగిరిలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన కోట దేవాలయానికైతే వచ్చేసాను. ఉదయగిరి కోట ప్రాంతంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పలు దేవాలయాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేవాలయాలు విజయనగర కాలంలో నిర్మించబడ్డవిగా భావించబడుతున్నాయి. ఉదయగిరి అంటేనే పగటిపూట కొండ అని అర్థం. ఇది భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో ఇక్కడి దేవాలయాలు ఎంతో ప్రత్యేకత కలవు. ఇది ఉదయగిరిలోని ప్రసిద్ధ శైవ దేవాలయం. ఇందులో శివలింగం ప్రతిష్టపడింది. ఆలయం పక్కనే చక్కటి శిల్పకళతో నిర్మించబడిన మండపాలు, శివ పుష్కరిణి ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలు విజయనగర శైలి నిర్మాణానికి ఉదాహరణగా నిలుస్తాయి. ఉదయగిరి కొండలపై బౌద్ధ, హిందూ మతాలకు సంబంధించిన గుహలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ గుహలు బౌద్ధ మత గురువులు తపస్సు చేసిన ప్రదేశాలుగా భావించబడుతున్నాయి. శిల్పకళతో అత్యంత నైపుణ్యం కనబడుతుంది. కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం కొన్ని దేవాలయాలు 9వ, 10వ శతాబ్దాలకు చెందినవిగా భావించబడుతున్నాయి. పర్యాటకులకు మరియు చారిత్రక పరిశోధనలకు ఇది ప్రత్యేక ఆకర్షణ. ఈ కోటకు గొప్ప చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇది ఎన్నో శతాబ్దాలుగా పలు రాజవంశాల ఆధీనంలో ఉండి వారి ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తుంది. మొదటగా ఇది పల్లవులు, తర్వాత చోళులు, తర్వాత కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, చివరగా గోల్కొండ సుల్తానులు పాలనలోకి వచ్చింది. 1512లో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటను గెలుచుకున్నారు. అప్పుడు ఆయన తన సామంతునికి దీనిని అప్పగించారు. వీళ్ళ కోటలు సముద్ర మట్టానికి సుమారు 307 మీటర్ల ఎత్తుల్లో ఉంటుంది. కోట చుట్టూ పర్వతాలు, ప్రకృతి సౌందర్యంతో ఉంది. కోటలో పలు పురాతన శిల్పాలు, గుహలు ఉన్నాయి. ఉదయగిరి కోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలో ఉంది. ఈ కోట మరియు కొండ ప్రాంతంలో అనేక ప్రాచీన దేవాలయాలు, గుహలు, శిల్పాలు కనిపిస్తాయి. ఇవి చారిత్రాత్మకంతో ఎంతో ప్రాముఖ్యమైనవిగా భావించబడతాయి. ఇది ఉదయగిరిలోని ప్రసిద్ధ శైవ దేవాలయం. ఆలయంలో ప్రధాన దేవతగా శివలింగం ప్రతిష్టపడి ఉంది. ఆలయ ప్రాంగణంలో శిల్పకళ, మండపాలు మరియు పుష్కరిణి వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇది విజయనగర సామ్రాజ్యం కాలానికి చెందినదిగా భావించబడుతుంది. ఈ దేవాలయాలు రాయిపై చెక్కిన శిల్పకళ, గుహ నిర్మాణం మరియు చుట్టూ ప్రకృతి అందాలు కలిగి ఉంటాయి. చాలా దేవాలయాలు విజయనగర రాజుల కాలంలో నిర్మించబడ్డాయని భావించబడుతుంది. ఉదయగిరి దేవాలయాలు యాత్రికులకు ఆధ్యాత్మిక శాంతి, చారిత్రక ఆసక్తి రెండింటినీ అందిస్తాయి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో us.